హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోనిష్యూ టాక్స్. ఇవాళ మనం పీపుల్స్ ప్లాజాలో ఉన్న నర్సరీ మేళాకి వచ్చేసాం. అక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయో చూసేద్దామా? అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ అండి. ఇక్కడ ఫస్ట్ స్టాల్ అది హైదరాబాద్ అటెండమ్స్ అని. ఇక్కడ అన్నీ కూడా బౌన్సమ్ ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయి. వీటిది ప్రైస్ వచ్చేసి 20,000 అట్లా కూడా ఉన్నాయి అండ్ తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి. ఈ పెద్దది ప్లాంట్ 13 ఇయర్స్ అంటండి దాని ఏజ్, అండ్ దాని ప్రైస్ వచ్చేసి 20,000. ఈ ప్లాంట్స్లో 3 కలర్స్ ఉన్నాయి, ఎల్లో, పింక్ అండ్ రెడ్. వీళ్ళ దగ్గర అన్నీ కూడా ఇలాంటి వెరైటీస్ మాత్రమే ఉన్నాయండి. ఈ స్టాల్లో చాలా వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయండి, అంటే ఆర్నమెంటల్ ఫ్లవర్స్కి సంబంధించిన ప్లాంట్స్ ఉన్నాయి. వాటి నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్న ప్లాంట్ నేమ్ వచ్చేసి పౌడర్ అండ్ పఫ్ అంట. ఆ పౌడర్ అండ్ పఫ్కి ఆర్నమెంటల్ ఫ్లవర్స్ అది పింక్ కలర్లో వస్తుందంట. 365 డేస్ పూసే ఫ్లవర్సేనండి. అండ్ ఇది వచ్చేసి కప్ అండ్ సాసర్. ఈ కప్ అండ్ సాసర్లో వచ్చి 3 కలర్స్ ఉన్నాయి, ఎల్లో, పింక్ అండ్ రెడ్ ఉంది. ఇది వచ్చి చైన్స్ ఆఫ్ గ్లోరీ. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇట్లాంటి చాలా అట్రాక్టివ్ ప్లాంట్స్ కావాలి అంటే మాత్రం ఈ స్టాల్ని తప్పకుండా విజిట్ చేయండి. ఇది కూడా డెకరేటివ్ బనానా ప్లాంట్ అంటండి. ఇది డెకరేటివ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారంట. అండ్ లీఫ్కి కూడా 3 కలర్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈ స్టాల్లో రేర్ ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయండి. మామూలుగా మనకి దొరికేవి ఏవీ లేవు, అన్నీ కూడా చాలా కొత్త వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చి థాయ్ మ్యాంగో. దీని ప్రైస్ 1500 అండి. అండ్ దాని ఏజ్ 3 ఇయర్స్ ఉంటుందంట. దీనికి మనకు ఆల్మోస్ట్ ఒక 6 to 7 feet అట్లా పెరుగుతుంది. అంటే ఇది పాట్లో అయినా పెంచుకోవచ్చు, లేదా మనం ఫ్లోర్లో అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు టెర్రస్ గార్డెన్ చేసుకునే వాళ్ళు పాట్లో ప్లేస్ చేసుకున్నా కూడా 6 to 7 feet వచ్చి కాయలు 365 days కూడా కాస్తాయంట. నెక్స్ట్ దీని పక్కన మనకి చూస్తున్నది మనం లెమన్ అండి. అది చాలా పెద్ద నిమ్మకాయలు కాస్తాయంట. నార్మల్ సైజ్ కంటే కూడా కొంచెం పెద్ద సైజ్ అయితే కాస్తుందని చెప్పారు. ఇంకా లోపల చాలా వెరైటీస్ ఉన్నాయండి. ప్రతిదానికి కూడా నేమ్ ఇలా డిస్ప్లే చేశారు. ఈ ప్లాంట్ క్లో బాసిల్. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ మాత్రమే. అండ్ స్మెల్ మాత్రం చాలా బాగుందండి. అట్లా లీఫ్ని పట్టుకుని మనం స్మెల్ చేస్తేనే మనకి చాలా స్మెల్ వస్తుంది. ఒకటి క్లో బాసిల్ ఉంది, ఇంకొకటి కర్పూర తులసి అన్నారు. ఇట్లా 2 రకాలు ఉన్నాయి. అవి 2 కూడా చాలా బాగున్నాయి. ఇట్లా ప్రతిదానికి కూడా వాళ్ళు నేమ్ ట్యాగ్స్ అయితే వేసేసారు. మనకి కనిపిస్తున్నాయి కదా, ఇట్లా రెయిన్ ఫారెస్ట్ ప్లమ్ అని. నెక్స్ట్ ఇంకొకటి లైమ్కి సంబంధించింది ఉందండి. ఇది లెమన్ వైన్ అని. ఇట్లా ప్రతి దానికి కూడా వాళ్ళు నేమ్స్ అయితే డిస్ప్లే చేశారు. ప్రతి నేము కూడా చాలా డిఫరెంట్ నేమ్ అనిపించింది. నేను ఇంతవరకు అయితే చూడలేదండి. సో నాకు అందుకని కొత్త అనిపించిందేమో. తెలిసిన వాళ్ళకి ఓకే, ఇది మాకు తెలుసు అనిపిస్తుంది. అవకాడో ప్లాంట్ అంటే ఇవన్నీ కూడా మనం ఇంట్లో మనం ఆర్డినరీగా పెంచుకోవచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. పేర్లు అన్నీ కూడా నేను మ్యాక్సిమం చూపించానండి మీకు అర్థమయ్యేలాగా. కొన్నిటికి ప్రైస్ ట్యాగ్స్ పెట్టారు. ఆ ప్రైస్ ట్యాగ్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేశాను. కొన్ని నేమ్స్ చూస్తే అది ఫ్రూట్ కాస్తే ఎలా ఉంటుందో చూడాలి అని అనిపించేలా అనిపించింది. ఇది లైక్ బ్లాక్ చెర్రీ అన్నారు, అది అసలు ఎలా వస్తుంది అనేది అనిపించింది. ఇంకొకటి చిల్లీ మ్యాంగో అంట. ఇది గ్రాఫ్టింగ్ త్రూ పెంచారంట. అండ్ ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది వాళ్ళ దగ్గర. అది కాస్ట్ వచ్చి 3000. సేమ్ పాట్లో అయినా పెంచుకోవచ్చు, ఫ్లోర్లో అయినా పెంచుకోవచ్చు. అండ్ గ్రాఫ్టింగ్ది మనం కూడా చూడొచ్చండి. ఇంకా మనకి స్టిల్ అది కనిపిస్తూనే ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ లెమన్ గ్రాస్ ఉందండి. లెమన్ గ్రాస్ అంటే మనకి మస్కిటో రిపెలెంట్ అంటారు. అలానే మనకి టీకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించిన లీఫ్ వచ్చేసి దాన్ని లెమన్ బామ్ అన్నారు. అది టీలో వేసుకుంటారంట. అండ్ ఆల్సో ఆ ప్లాంట్ని స్ట్రెస్ బస్టర్ ఆ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది రోజ్మెరీ లీవ్స్ టీకి బాగుంటాయి, అలాగే హెయిర్ ఫాల్ తగ్గడానికి కూడా బాగా యూస్ అవుతాయి. ఇక కొత్త పేర్లు ఉన్నాయండి. బాలీచుంబా అని ఇట్లాగా. అండ్ బ్లాక్ సపోటా కూడా ఉంది వీళ్ళ దగ్గర డిఫరెంట్గా. ఇంకా చాలా డిఫరెంట్ నేమ్స్ కనిపించాయండి, మీకు కూడా చూపిస్తాను. ఐస్ క్రీమ్ బీన్ అని ఇట్లా డిఫరెంట్ నేమ్స్తో వచ్చినాయి అవన్నీ. వీటి ప్రైజెస్ ఒక్కొక్క దానికి కూడా డిఫరెంట్గానే ఉన్నాయండి. వాళ్ళు మేము వెళ్ళినప్పుడే సెట్ చేస్తున్నారు కాబట్టి అక్కడికి ఇంకా ప్రైజెస్ డిస్ప్లే చేయలేదు. బట్ లాస్ట్కి వాళ్ళు కొన్నిటికి డిస్ప్లే చేయడం స్టార్ట్ చేసేసారు. ఇది పొమగ్రానేట్ అండి. ఓన్లీ ఫ్లవరింగ్కి మాత్రమేనంట, అది ఫ్రూట్కి రాదంట. ఇవి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగో ఉన్నాయండి. మ్యాంగోలో కూడా డిఫరెంట్ నేమ్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు నేను. బనానా మ్యాంగో అని ఒకటి ఉంది. ఇది బనానా మ్యాంగో. అండ్ ఇంకొకటి ఉందండి, డిఫరెంట్ నేమ్ ఉంది అది కూడా. దీని నేమ్ గులాబ్ కసి అని రాశారు. మరి దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారో నాకు తెలీదు. ఐఎమ్ సారీ నేను కనుక తప్పుగా ప్రొనౌన్స్ చేసి ఉంటే. ఈ స్టాల్లో లేని ఫ్రూట్ ప్లాంట్ అనేది లేదండి. అంత
అంత హ్యూజ్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. సపోటా ఉంది, తెల్ల నేరేడు ఉంది. ఇప్పుడు నేను చూపిస్తున్న చిన్నది ఉంది కదా, ఇది తెల్ల నేరేడు అంటండి ఆ చెట్టు. సో ఇట్లా అండ్ నెక్స్ట్ ఈ బ్లాక్ సపోటా వీటికి నేను ప్రైజెస్ ఇందాక డిస్ప్లే చేస్తున్నారన్నా కదా, సో డిస్ప్లే చేసినాక ఇవి పెట్టాను చూడండి. 1000 రూపీస్ అట్లా ఉన్నాయి వీటి ప్రైజెస్. గ్రేప్ ప్రైస్ కానీ సపోటా, ఇవి గ్రేప్స్ వచ్చేసి 500 ఉంది, సపోటా మాత్రం బ్లాక్ సపోటా 1000 రూపీస్ అండి. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇంకా మీకు చూపిస్తాను. బయట కూడా ఈ లైమ్ ప్రైస్ కూడా వచ్చేసి 1000 రూపీస్ అండి. అండ్ వీటి లీవ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి, మనకి నార్మల్ నిమ్మకాయలా కాకుండా డిఫరెంట్గానే ఉన్నాయి లీవ్స్. ఈ అంజూర్ ప్లాంట్ ఫుల్ క్రాప్లో ఉంది. ఇలాంటివి 2 ఉన్నాయి, 2 పెద్ద చెట్లకి కూడా ఫుల్గా కాయలు ఉన్నాయి. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్, ఇక్కడ స్టార్ ఫ్రూట్లో కూడా స్వీట్ స్టార్ ఫ్రూట్ అనే చెట్టు ఉంది వీళ్ళ దగ్గర. దాని ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ అండి. ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా మన క్లైమేట్లో కూడా పెరిగేలాంటి ప్లాంట్సేనండి. ఎక్సోటిక్ ప్లాంట్స్ అయినా మన క్లైమేట్లో పెరిగేలాంటివి తెచ్చారు. ఇక్కడ చూపిస్తున్నవి జాక్ ఫ్రూట్స్. జాక్ ఫ్రూట్స్లో వీళ్ళ దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. కేరళ ఫ్రూట్ ఒకటి ఉంది, అండ్ ఇంకొక డిఫరెంట్ వెరైటీ ఒకటి చూపించారండి. మనకి వాక్కాయ తెలుసు కదా, ఆ వాక్కాయలో కూడా స్వీట్ వాక్కాయ అంట. ఇది చాలా స్వీట్ ఉంటుందంట ఆ ఫ్రూట్ టేస్ట్. అండ్ ఈ జాక్ ఫ్రూట్ వచ్చేసి బ్రెజిల్ జాక్ ఫ్రూట్. ఇంకొకటి ఇప్పుడు చూపిస్తున్న J33 జాక్ ఫ్రూట్ వచ్చి అది ఫిలిప్పైన్స్ది జాక్ ఫ్రూట్ ప్లాంట్ అంట. సో ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇంకొకటి సీడ్లెస్ జాక్ ఫ్రూట్ కూడా ఉందండి వీళ్ళ దగ్గర. ఇలాంటి ఎక్సోటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ స్టాల్ని విజిట్ చేయండి. ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉంది. అంటే ఎక్సోటిక్ మనకి ఇక్కడ మన నేచర్కి కూడా అది గ్రో అయ్యేలాగా వీళ్ళు చెప్పారు. అండ్ ఈ లీఫ్ వచ్చేసి బే లీవ్స్ అండి. ఇవి కూడా వీళ్ళ స్టాల్లోనే ఉన్నాయి. అండ్ పెప్పర్వి కూడా ఉంది వీళ్ళ దగ్గర, ఒక చిన్న చెట్టు ఇదిగోండి. ఇది ఈ చిన్న ప్లాంట్ వచ్చేసి పెప్పర్వి. ఇలా డిఫరెంట్ వెరైటీస్ చూపించారు. అండ్ ఇది మందారం అంట, లాంతర్ మందారం అంటారంట, లాంతర్ హైబిస్కస్ అని. అది లాంతర్ షేప్లో ఉంది ఆ ఫ్లవర్ ఉండడం కూడా. అండ్ మనకి నార్మల్ పప్పాయ తెలుసు కదండి, పప్పాయలో కూడా ఇట్లా ఎక్సోటిక్ పప్పాయ అంట. ఇది కూడా ఫ్రమ్ ఫిలిప్పైన్స్ అని చెప్పారు. ఇట్లా వేరే కంట్రీస్ దగ్గర నుంచి వచ్చిన ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ ఏకబిల్వపత్రం అండి. నవబిల్వపత్రం అట్లా ఉంటాయి కదా, అట్లా ఏకబిల్వపత్రం. ఇది మహాబిల్వపత్రం. దీనికి 13 లీవ్స్ ఇట్లా కలిసి ఉంటాయంట. నెక్స్ట్ ఇది స్టాల్ స్కై ఆర్గానిక్స్ అండి. వీళ్ళ దగ్గర ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. అండ్ కలెక్షన్ వీళ్ళ దగ్గర 40 వెరైటీస్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి మదీనాగూడలో ఉన్న నర్సరీలో అయితే 70 వెరైటీస్ ఉంటాయంట, 70+. ఇక్కడ వీళ్ళు తెచ్చినవి కొన్ని పెట్టారు, ఇక్కడ 40 వరకు ఇక్కడ పెట్టారు. లైక్ ఇన్సులిన్ ఉంది, ఇప్పుడు నేను చూపిస్తున్న ఇలాచి, ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. మొత్తం టోటల్ 40 వెరైటీస్ ఉన్నాయి. అండ్ వాటి యొక్క యూజెస్ కూడా వాళ్ళు ఇట్లా మెన్షన్ చేశారు అన్నిటికీ కూడా. స్టార్టింగ్ ప్రైస్ 120 అండి. అండ్ ఇదంతా కూడా ఇట్లా వర్మి కంపోస్ట్, నీమ్ పౌడర్, ఇవన్నీ వీటికి సంబంధించిన పౌడర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇవి మనకి నార్మల్ తక్కువ క్వాంటిటీస్ కూడా తీసుకోవచ్చు, లేదు మనకి ఎక్కువ క్వాంటిటీస్ క్రాప్స్కి అట్లా కావాలి అనుకున్న వాళ్ళకు కూడా వీళ్ళ దగ్గర బ్యాగ్స్లోనే ప్యాక్ చేసేసి ఉన్నాయండి. 50 kgs వరకు కూడా వీళ్ళు ఇస్తున్నారు. ప్రైసెస్ అన్నీ కూడా చాలా రీజనబుల్గానే పెట్టారండి. అండ్ డిస్ప్లే కోసం బయట అట్లా చిన్న క్వాంటిటీస్ అయితే బయట చూపిస్తున్నారు. ఈ స్టాల్ జై కిసాన్ నర్సరీ అని ఉందండి. అండ్ ఇక్కడ ప్లాంట్స్ అయితే చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది. అంటే మనకి నార్మల్ బాన్సే ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. కొన్ని డిఫరెంట్ షేప్స్లోనే కట్ చేసి పెడతారు కదా, పెద్ద పెద్దవి చెట్లు లాగా ఉన్నవి, అలాంటి ప్లాంట్స్ ఉన్నాయి. ఫ్లోరల్ ప్లాంట్స్ ఉన్నాయి, మనం ఇంటీరియర్గా పెంచుకోగలిగే ప్లాంట్స్ ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు అప్పుడే సెటప్ చేస్తున్నారు, సో అందరూ కూడా బిజీ ఉన్నారు అక్కడ. నేను ఎవరిని కూడా ప్రైజెస్ కోసం డిస్టర్బ్ చేయలేదు. సో కనిపిస్తున్నాయి సెట్ చేసేసినవి అన్నీ కూడా ఇట్లాగా వీడియో తీసుకొని వచ్చానండి. అండ్ వీళ్ళ స్టాల్ వెనకాల మంచిగా హుస్సేన్ సాగర్ వ్యూ కూడా ఉందండి. అలా ఒకసారి మనం కూడా చూసేసి మళ్ళీ మన ప్లాంట్స్ దగ్గరికి వచ్చేద్దాం. ఇవి
చిల్లీస్ అండి, బటన్ చిల్లీస్ అన్నారు. వీటి ప్రైస్ 50 రూపీస్ అండి. ఈచ్ బ్యాగ్లో పెట్టేసి ఉన్నాయి కదా, అట్లా ఒక్కొక్కటి 50 రూపీస్. అండ్ కలర్స్ మాత్రం చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. ఒక్కొక్క ప్లాంట్కి 3-4 కలర్స్ కనిపిస్తున్నాయి. అంటే లైట్ షేడ్ అయ్యి మళ్ళీ దాని కలర్ చేంజ్ అవుతూ ఉంటుందంట. అండ్ ఇంకా దీంట్లోనే కొంచెం పెద్ద చిల్లీస్ అండి, అవి బనానా చిల్లీస్ అన్నారు. అలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. వాటి ప్రైస్ కూడా 50 రూపీసే ఉందండి. ఈ చిల్లీస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ స్టాల్లో. అండ్ ప్రైజెస్ ఇలా తక్కువగానే అనిపించినాయి. 50 రూపీస్ అంటే మనకి చాలా రీజనబుల్ అనే అనిపించింది. ఇంకా వీళ్ళ దగ్గర క్లే పాట్స్ కూడా ఉన్నాయండి. డిఫరెంట్ సైజెస్లో క్లే పాట్స్ ఉన్నాయి. స్టాండ్స్ పెడతారు కదా మనకి గార్డెన్స్లో, ఆ కావాల్సిన స్టాండ్స్ కూడా చాలా వెరైటీస్లో ఉన్నాయి. ఈ స్టాల్ స్పెషల్గా ఫర్టిలైజర్స్కి మాత్రమేనండి. వీళ్ళ దగ్గర ఏమేమి ఫర్టిలైజర్స్ ఉన్నాయి, వాటి ప్రైసెస్ ఏంటి, అవన్నీ కూడా మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసేద్దాం. వీళ్ళ దగ్గర లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో వాటి ప్రైజెస్ దేనివి ఎలా ఉన్నాయి అనేది కూడా వాళ్ళు మనకు ఒక లిస్ట్ అయితే ఇచ్చారండి. నేను అది మీకు చూపిస్తున్నాను. వాటి క్వాంటిటీస్, ప్రైజెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ లిస్ట్లో మెన్షన్ చేసి ఉన్నాయి. ఇంకా వర్మీ కంపోస్ట్ కూడా ఉందండి. వర్మీ కంపోస్ట్ అంటే మనకి న్యూట్రియంట్ సప్లిమెంటేషన్ కదా ప్లాంట్స్కి, సో అవి ఉన్నాయి. అండ్ కొత్తగా వాళ్ళ దగ్గర ఒకటి భూరత్న అని ఉంది. అది కూడా ప్లాంట్స్కి చాలా హెల్ప్ చేస్తుందంటండి, అది స్ట్రాంగ్గా గ్రో అవ్వడానికి. ఇవి అన్ని రోజెస్ అన్నిటికీ పనిచేస్తుంది మేడం. ఇది పెద్ద సైజ్ ఇస్తుంది, కలర్స్ కూడా బాగా వస్తాయి, స్ట్రెంగ్త్ బాగుంటుంది, అంతా బాగుంటుంది. ఇది అన్ని నెమటోడ్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది, రాకుండా పెస్ట్ కంట్రోల్ చేస్తుంది. ఇది మాకు మైక్రోన్యూస్ ఫార్ములా 6 మేడం. ఇది దీంట్లో అంటే మనం జింక్ కానీ, బోరాన్ కానీ, ఐరన్ కానీ, కాఫర్ కానీ, మల్బిడియం కానీ, ఇవన్నీ మొక్క ఏదైనా అంటే న్యూట్రిషన్ గురి అవుతుంది కదా, ఆ న్యూట్రిషన్ ఒక బాటిల్ ఇస్తున్నాం. దాంతోపాటు ఇంకొకటి గ్రోత్ డెవలప్ కావడానికి ఇంకో బాటిల్ దానికి యాడ్ చేసి ఇస్తున్నాం ఫ్రీగా. ఇది ఆల్ క్రాప్స్ పైన వాడవచ్చు. ఈ బాటిల్స్ వచ్చేసి నీమ్ ఆయిల్ బాటిల్స్ అండి. మనకి పేను బంక అట్లా వస్తుంది కదా వింటర్ సీజన్లో, వాటికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఇట్లా చాలా స్టాల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. నేను అన్నీ కవర్ చేయలేదండి, మేము ఫస్ట్ డేనే వెళ్ళాం కదా, చాలా తక్కువనే కవర్ చేశాను. ఉన్నదంతా కూడా మీకు ఇట్లా డీటెయిల్డ్గా చూపిస్తున్నాను. నేను ఉన్న అన్ని స్టాల్స్లో కంటే ఈ స్టాల్ మోస్ట్ అట్రాక్టివ్ స్టాల్ అని చెప్పచ్చండి. అన్ని స్టాల్స్ కంటే కూడా ఇక్కడ ఉన్న చామంతి కలెక్షన్, అంటే నార్మల్ ప్లాంట్ అంతా ఒకలాగా ఉంటుంది, కానీ వీళ్ళు దీన్ని బాల్ షేప్లోకి ఇలా కట్ చేసి పెంచి దాన్ని అంత ఫ్లవరింగ్ వచ్చేలా చేశారు. సో చాలా అట్రాక్టివ్గా అనిపించింది. వీటి ప్రైస్ రేంజెస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఇలా పెద్ద పెద్దగా ఉన్న బంచెస్ అన్నీ కూడా 6000, 5000 ఆ రేంజ్లో ఉన్నాయి. చిన్నవి 350 రేంజ్లో కూడా ఉన్నాయి. అండ్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయండి వాళ్ళ దగ్గర. ఆ హ్యాంగింగ్స్ వచ్చి 650 అలా చెప్పారు. కలర్స్ మొత్తం కూడా 40 కలర్స్ అంటండి. జనరల్గా మనకి చామంతి అంటే ఒక 3-4 షేడ్స్ వరకు తెలుసు కదండి, కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర మాత్రం 40 షేడ్స్లో ఉన్నాయి. అండ్ వాళ్ళకి ఇది పెంచడానికి 7 months పడుతుందంటండి. అక్కడ వర్క్ చేసిన వాళ్ళు చెప్పారు 7 months వాళ్ళు ఒక చిన్న ప్లాంట్తోని స్టార్ట్ చేసి అది దాన్ని ఇంత పెద్దగా అండ్ విత్ ఫ్లవర్స్, చెట్టు రావడం ఒకటి, అండ్ ఆ ఫ్లవర్స్ కూడా అంత మంచి షేప్ అట్లా బాల్ షేప్లో కట్ చేసి తీసుకురావడానికి వాళ్ళకి 7 months పడుతుందంటండి. వీటిని మనం ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ లైక్ బొకేకి అట్లా ఇవ్వాలి అంటే కూడా యూజ్ అవుతాయండి. అండ్ ఇవి మనం ఒకవేళ తీసుకొని మనకి బాల్కనీలో కానీ అట్లా మనం డెకార్ కోసం యూజ్ చేయాలి అంటే మనకి ఇవి 45 days వరకు ఉంటాయంట. ఆ తర్వాత మెల్లగా ఆ ఫ్లవర్స్ అనేవి కొంచెం అంతా ఫేడ్ అవుతూ ఉంటాయి. అండ్ మళ్ళీ మనకి నార్మల్గా కింద నుంచి పిలక మొక్కలు అయితే వచ్చేస్తాయంట, మనం నార్మల్గా పెంచుకోవచ్చు అంట. అండ్ వాటికి వాళ్ళు ఒక నెట్ లాగా వేశారు కదా, మనకి ఇందాకైనా చూపించి లాగారు కదా, అక్కడ ఒక నెట్ ఉంది. అంటే ఆ ఫ్లవర్స్ ఏవి కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉండటానికి వాళ్ళు నెట్స్ తోటి దాన్ని అల్లారు. వీళ్ళది గార్డెన్ పేరు వచ్చేసి గణపతి గార్డెన్స్ ఫ్రమ్ కాకినాడ అండి. వీళ్ళు మన కాకినాడ అటు ఉన్న వాళ్ళు మీరు అక్కడ నర్సరీని కూడా విజిట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఒక్కసారి మనం హ్యాంగింగ్ పాట్స్ దగ్గర కూడా వెళ్ళి చూసేసొద్దాం. ఈ హ్యాంగింగ్ పాట్స్ ప్రైస్ 600 అండి. వీటిలో కూడా అన్ని షేడ్స్ ఉన్నాయండి. అండ్ కొంచెం చిన్న సైజులో కావాలి అంటే హ్యాంగింగ్ కావాలి అన్న ఉంది. అండ్ కొంచెం మీడియం సైజ్ వరకు కూడా హ్యాంగింగ్ పాట్స్లో ఉన్నాయి.
మీకు కూడా నచ్చితే మీరు గణపతి గార్డెన్స్ అనే స్టాల్ని తప్పకుండా విజిట్ చేయండి. నమస్తే మేడం, మాది కాకినాడ గణపతి గార్డెన్స్ నుంచి వచ్చాం మేము ఇక్కడ ఎగ్జిబిషన్కి. మాది స్పెషల్ వచ్చి చామంతి. మా దగ్గర చామంతులు వచ్చేటప్పటికి ఒక బుకే లాగా ఎవరికైనా గ్రీటింగ్స్ ఇవ్వడానికి అని చెప్పి ఒక సైజులో ఒకటి ఉంటుంది. అదేవిధంగా హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా ఉంటుంది. అదేవిధంగా మీకు బాల్కనీ సిట్అవుట్స్లో పెట్టుకోవడానికి ఒక సైజులో ఉంటుంది. అంటే ఇవన్నమాట బాల్కనీ సిట్అవుట్స్లో పెట్టుకునేవి. నెక్స్ట్ ల్యాండ్స్కేపింగ్ అంటే గార్డెన్స్లో వాటిల్లోని లాన్స్లో పెట్టుకోవడానికని పెద్ద సైజ్ బాల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇలా మన దగ్గర ప్రతి కుండీలోని ఒక మొక్క మాత్రమే ఉంటుంది. అది మన స్పెషల్ అనమాట. ఒక కుండీలో అంత పెద్ద బాల్స్లో మనం తయారు చేస్తాం. మన దగ్గర ఇక్కడికి వచ్చేటప్పటికి 40 షేడ్స్ తెచ్చాం ఇక్కడికి. అంటే మన దగ్గర 40 షేడ్స్ ఉన్నాయి. యాక్చువల్గా జనాలకు తెలుసున్నది 3-4 అంటే వైటు, ఎల్లో ఇలా కలర్సే తెలుసు, 2-3 రకాల పైన తెలుసు జనాలకి. కానీ 40 షేడ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఇక్కడ పెట్టాం. అంటే మెజెంటా, పింక్, తర్వాత ఆరెంజ్లో ఇంకా డార్క్ షేడ్, అలా నెంబర్ ఆఫ్ షేడ్స్ అంటే 40 షేడ్స్ దాకా మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ మేము వచ్చేటప్పటికి చామంతి వచ్చేటప్పటికి 4 months గ్రోత్ టైం, 4 months ఫ్లవరింగ్ టైం, 4 months రెస్ట్ టైం. అంటే మనకి నెక్స్ట్ వచ్చే మార్చి నుంచి రెస్ట్ టైం అనమాట. అంటే ఇప్పుడున్న ఫ్లవర్ ఏదైతే కనిపిస్తుందో జాగ్రత్తగా డ్రై అవుతూ వస్తుంది, అంటే ఫేడ్ అవుతూ ఉంటుంది కలరు. అలా ఫేడ్ అయిన ప్రతి ఫ్లవరు మీరు తుంచేస్తూ ఉంటే కింద ఉన్న మొగ్గ సగం విచ్చుకుని ఉన్నవి ఈ వెలుతురు పడేదానికి ఇంకొంచెం బాగా విచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా అవ్వడానికి మనకు మార్చి పట్టేస్తుంది. ఆ తర్వాత పైనుంచి కొంచెం గ్రాడ్యువల్గా డ్రై అయినప్పటికీ కింద నుంచి రూట్ సక్కర్స్ అన్నవి వస్తాయి. అవి మీరు మళ్ళీ జూన్ జూలైలో మళ్ళీ నాటుకుంటే అక్కడ నుంచి గ్రోత్ టైం స్టార్ట్ అవుతుంది జూలై నుంచి మనకి నవంబర్. సో మీకు ఇలా రావడానికి, మీరు పెంచుకోవడానికి ఏదైనా మీరు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయినా వాడచ్చు, ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయినా వాడితే మీకు అందంగా ఇలా తయారవుతాయి. మేము ఇంత బంతిలా రావడానికి కొంచెం పించి చేస్తాం, గిల్లుతూ ఉంటాం చిగుళ్ళు, అలా రౌండ్గా తయారు చేస్తాం అన్నమాట. ఈ స్టాల్ కేరళ వాళ్ళ స్పెషల్ హార్టికల్చర్ స్టాల్ అండి. వీళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వాటర్ లిల్లీస్లో వీళ్ళ దగ్గర 8 కలర్స్ ఉన్నాయి. అండ్ వాటిని ఎలా పెంచాలి ఏంటి అనేది కూడా వాళ్ళు మనకి డీటెయిల్గానే చెప్తున్నారు. ఒక్కసారి లోపల వాళ్ళ వెరైటీస్ అన్నీ ఏం తీసుకొచ్చారు అనేది చూసేద్దాం. प्राइस 500 सब ट्रॉपिकल वेराइटी हमारा क्लाइमेट में तो डेली 365 डेज फ्लावर आता है इसमें. अच्छा आपका 100 रुपीज़ में टब में डालेगा तो आपको डेली 3 to 4 फ्लावर्स मिनिमम मिलेगा. हाउ टू ग्रो ये थोड़ा बड़ा पॉट में नीचे काउडंग डालने का, ऊपर रेड सॉइल एंड काउ डंग मिक्सचर विद मिक्सचर नहीं, नीचे काउडंग. So one layer of cow dung and then soil, red soil, then water. ఈ వాటర్ లిల్లీస్లో టోటల్ వాళ్ళ దగ్గర 8 కలర్స్ ఉన్నాయంటండి. వీటి ప్రైస్ 500 అన్నారు. అండ్ నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఇంకా కొత్త వెరైటీ ఏంటి అంటే ఇండోనేషియన్ గోల్డెన్ పపాయా అని ఉంది. అండ్ వాళ్ళు మనకి దాన్ని చూపించడం కోసం ఫ్రూట్ కూడా పెట్టారు. కాకపోతే ఇవి పచ్చి వంట, ఇంకా పండితే వేరే కొంచెం గోల్డెన్ షేడ్లోకి మారుతుందంట. అండ్ నెక్స్ట్ ఇవి వాటర్ పాపీ ప్లాంట్ అంట. వీటికి కూడా ఫ్లవర్స్ వస్తున్నాయండి. చూపించారు వాళ్ళు, ఇట్లా ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవి ఫ్లవర్స్ అంట. అవి విచ్చుకోవాలి. ప్రస్తుతానికి అవి ఇంకా బర్డ్స్ లానే ఉన్నాయి. ఈ స్టాల్లో అన్నీ కూడా ప్రైసెస్ చాలా తక్కువగానే ఉన్నాయండి. అన్నీ కూడా 400 and 500 రేంజ్లోనే ఉన్నాయి. ఓన్లీ ఒక్కటే ప్లాంట్ చెప్పారు 800 ప్రైస్కి, మిగతావన్నీ కూడా సేమ్ రేంజ్లోనే ఉన్నాయి. ఇది కూడా ఫ్లవరింగ్ ప్లాంటేనండి. 400 చెప్పారు దాని ప్రైస్. అండ్ నెక్స్ట్ నేను చెప్పిన 800 రూపీస్ ప్లాంట్ ఇదేనండి. అండ్ నెక్స్ట్ స్టాల్ ఫ్లోరల్ ఎసెన్స్ ఆర్చిడ్ ఫామ్ అని ఉంది. వీళ్ళు ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్టిక్ అండ్ తణుకు నుంచి వచ్చారు. వీళ్ళ దగ్గర ఉన్న ఆర్చిడ్స్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో అసలు ఆ స్టాల్లోకి వెళ్ళగానే ఒక మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి. అండ్ మనం ఒకసారి వాటి ప్రైస్ రేంజెస్ అలాగే వాటి నేమ్స్ కూడా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. 700 కూడా కిందవన్నీ 700, ఆ పైన ఇవి కూడా 700 మేడం. ఇవి కూడా 700. 1500 ఇవి ఏంటి స్పెషల్? వైట్ రంగూన్ కమాన్ మేడం. ఇవి వేరే డెండ్రోబియమ్స్, ఇవి రంగూన్ కమాన్ మేడం. ఇవేంటివి? రంగూన్ కమాన్ రంగూన్ కమాన్. అవేమో వేరే చెప్తారు. ఇవి 1 CDM మేడం. ఇది 1000. 1 CDM అంటే బొట్టబొమ్మ ఆకారంలో ఉంటుంది ఫ్లవర్. బుట్టబొమ్మ ఆకారంలో ఉంటుందా? ఓ ఓకే.
ఇవన్నీ కూడా మనకి మన క్లైమేట్కి పెరుగుతాయి. షెమీ షేడ్ షెమీ షేడ్లో ఉండాలి. 50-50 నెక్స్ట్ షేడ్ అట్లా ఉంటే పెరుగుతాయి. ఎయిర్ ప్లాంట్ మేడం. ఎయిర్ ప్లాంట్ ఓన్లీ హ్యాంగింగ్ చేసుకుని వాటర్ స్ప్రే చేసుకుని సరిపోతుంది. ఇంకా దానికి ఏం సాయిల్ కానీ ఏం నీడ్ లేదు. ఏం అవసరం. ఇంకా మనకి మొక్క గ్రోయింగ్ బాగుండాలంటే కింద జాన్ కింద బౌల్లో వాటర్ పెట్టుకుంటే ఇమ్యూనిటీ లాగా దానికి ఆ హ్యూమిడిటీ వచ్చి పెరుగుతుంది. 2500. ఇవి ఈ హ్యాంగింగ్స్ అయినా 2500. అవును. వీటిలో స్మాల్ కూడా బాగుంది, ఆరెంజ్ ఉంది, అది 15 అనుకుంది. అండ్ వాళ్ళు చెప్పిన 1500 రూపీస్ది ఆరెంజ్ కలర్ది ఆ ప్లాంట్ అండి. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర డిఫరెంట్గా అల్లిన బుట్టలు ఉన్నాయి. వాటి మెటీరియల్ కైల్ అంటారంట. వాటితో మనకి నార్మల్ ఫ్రూట్ బాస్కెట్స్కి కానీ అట్లా వాడుకోవడానికి, లేదు కొంతమంది షోగా మనం ఏదైనా పాట్స్ అవి హ్యాంగ్ చేసుకోవాలి అంటే కూడా చిన్న చిన్న ప్లాంట్స్ అవి పెట్టుకోవడానికి బాగున్నాయండి. వాటి ప్రైస్ రేంజెస్ వచ్చి 1000, 1500 అంటే 2000 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. ఆ బోట్ షేప్లో ఉన్నవి 2000 చెప్పారు. ఈ నార్మల్ రౌండ్ బాస్కెట్స్ కానీ స్క్వేర్ బాస్కెట్స్ ఇవన్నీ కూడా 800 and 1000 రేంజ్లో ఉన్నాయండి. ఈ స్టాల్ నేమ్ సప్తగిరి నర్సరీ అండి. వీళ్ళ దగ్గర అన్ని ఫ్రూట్స్వి కూడా పెద్ద చెట్లే ఉన్నాయండి. ఇట్లా ప్యూర్ సీడ్లెస్ అని, ఇంకా తక్కువ సీడ్స్ ఉన్న జామకాయలు, అట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఒక్కసారి మనము వీటి నేమ్స్ అట్లాగే వాటి ప్రైజెస్ అన్నీ కూడా చూసేసి వద్దాము. అంటే వీళ్ళ దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అనేది మీకు తెలియడం కోసం నేను వీటన్నిటిని కూడా ఇలా చూపిస్తున్నాను. మ్యాక్స్ ప్రతి ఫ్రూట్లో కూడా ఒక 2-3 వెరైటీస్ అయితే ఉన్నాయండి. అంటే మామిడికాయలో ఒక 3-4 రకాల మామిడికాయలు ఉన్నాయి. సపోటాలో 2 రకాల సపోటాలు ఉన్నాయి. జామకాయల్లో కూడా సీడ్ ఉన్న జామకాయలు ఉన్నాయి, తక్కువ ఇత్తనాలు ఉన్న జామకాయలు అంటే లెస్ సీడ్ అన్నారు, అట్లా సీడ్లెస్ డిఫరెంట్ వెరైటీస్ పెట్టారు. అలాగే నేరేడు కాయల్లో కూడా అనండి 2 రకాల నేరేడు కాయల చెట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అని కాదు కానీ నాకు వెరైటీ అనిపించింది వాళ్ళ దగ్గర, అది నేను చూపిస్తాను. ఆ కొత్త వెరైటీని చూసేయండి. అదేది కాదండి, కరివేపాకు. ఆ కరివేపాకు కూడా బ్రెజిల్ నుంచి వచ్చిందంట. చాలా ఫ్లేవర్ ఉంది దానికి. ఒక చిన్న ఆకు మనం టచ్ చేస్తే కూడా చాలా స్మెల్ వస్తుంది. మన హ్యాండ్ చాలాసేపు ఉందండి ఆ స్మెల్ కూడా. ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వీళ్ళ స్టాల్లో అన్ని ప్లాంట్స్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి. మనం తెచ్చి మళ్ళీ వాటిని మన పాట్స్లో కానీ అట్లా మనం రీప్లాంట్ చేసుకున్నా కూడా అవి ఇబ్బంది లేకుండా మంచిగా పెరుగుతాయండి. అంత హెల్తీ ప్లాంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. మరి నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోదామా. ఇక్కడ ప్రగతి ఎక్సోటికా అనే ఒక స్టాల్ ఉంది. ఈ స్టాల్లో అన్నీ కూడా అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ నుంచి తీసుకొచ్చి వాళ్ళు మనకి ఇక్కడ ప్రజెంట్ చేశారండి. అంటే సేల్ కూడా నడుస్తుంది, ఓన్లీ నాట్ ఫర్ ఎగ్జిబిషన్ అండి. మనం కొనుక్కోవచ్చు కూడా. ఈ ఆరెంజ్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి కదా బాన్సే, ఇవి ప్రైస్ 6000 అండి వాటి ప్రైస్. అండ్ నెక్స్ట్ ఈ బాన్సే ప్లాంట్ ప్రైస్ 2.5 lakhs. అండ్ దాన్ని వాళ్ళు థాయిలాండ్ నుంచి తీసుకొచ్చారంట. అండ్ వీటన్నిటిని కూడా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి షిప్పింగ్ చేసుకొని కంటైనర్స్లో అట్లా తీసుకొస్తారంట. ఇక్కడ అల్లినట్టు ఉంది కదా, ఇది చైనా నుంచి తీసుకొచ్చిన ప్లాంట్ అంట. ఇక్కడ అన్నీ కూడా మనకి అవుట్ ఆఫ్ కంట్రీ అని చెప్పాను కదా, సో ఏ ప్లాంట్ తీసుకున్నా అది మన ఇండియన్ ప్లాంట్ అయితే కాదు, వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చిన బాన్సే ప్లాంట్స్. ఆలివ్ ప్లాంట్ కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను మీకు. అది దాని ప్రైస్ 10,000 అన్నారు. ప్రతి ప్లాంట్ కూడా ఇట్లా డిఫరెంట్గా కట్ చేసినట్టు కానీ ఇట్లా డిఫరెంట్ షేప్లో కానీ అట్లా ఉన్నాయి. ఇదేనండి ఆలివ్ ప్లాంట్, దీని ప్రైస్ 10,000. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఈ ప్లాంట్స్ అన్నీ చూస్తుంటే ప్లాస్టిక్ అనుకుంటారేమో, కాదండి, ఇవన్నీ ఒరిజినల్ ప్లాంట్సేను, కాకపోతే వాటిని అంత నీట్గా కట్ చేసి పెంచుతున్నారు. మీరు ఎవరికైనా మీ లవబుల్ పర్సన్స్కి మీరు గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఈ ప్లాంట్ ఇవ్వచ్చండి, జస్ట్ 50,000 మాత్రమే. ఈ ప్లాంట్ కూడా థాయిలాండ్ నుంచి వచ్చిందేనండి. అండ్ దాని ప్రైస్ 3 lakhs. ఇందాక ఒకటి 2.5 lakhs ఉంది, ఇది 3 lakhs అండి. గార్డెన్ గ్లోరీ వాళ్ళది ఒక స్టాల్ ఉందండి. నా దగ్గర వాళ్ళ కంటెంట్ మిస్ అయింది ఫోన్లో. అండ్ వీళ్ళ దగ్గర చాలా మంచి యూస్ఫుల్ అయ్యే థింగ్స్ ఉన్నాయి. బోన్ మీల్ కానీ, నీమ్ కేక్, పౌడర్ డంగ్, అండ్ మనకి పాట్ మిక్స్కి సింగిల్ ప్యాక్ ఒకటి, అండ్ ఆల్సో టెర్రస్ గార్డెన్స్కి కానీ
లేకపోతే మనకి బాల్కనీకి యూజ్ అయ్యేవి కానీ అవన్నీ కూడా వీళ్ళ దగ్గర స్టాండ్స్, కార్నర్ స్టాండ్స్ ఇట్లా డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయి. కలర్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఆల్సో క్రీపర్స్కి యూజ్ అయ్యేలాంటివి కూడా ఉన్నాయి. అలానే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి, మీరు ఫాలో అవ్వచ్చు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హోనీ షివ్ టాక్స్.